కాన్పూర్ ఓటర్ల తీర్పు ఎటువైపు? ఆ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు? గెలుపు నాదే అంటున్న సిరిపురం లావణ్య. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కాన్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సిరిపురం లావణ్య గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సాధికారత, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వచ్ఛమైన పాలన, పారదర్శకత, యువతకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో గ్రామస్తులు ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి. హాయ్, హలో, నమస్తే. నా పేరు మోనిక. మనం వచ్చి హైదరాబాద్ నుండి H5 న్యూస్ ఛానల్. ఇక్కడ మన అభ్యర్థి అయిన మేడం గారు ఉన్నారు. ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. తను మన సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నారు. గ్రామస్తులందరూ తనకు చాలా పోటీగా ఉన్నారు. ఎందుకు గ్రామస్తులందరూ తనకే ఎందుకు పోటీ ఉన్నారు? మరి మేడం ఏం చేశారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు గెలిచాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి తన మాటల్లో నేను తెలుసుకుందాం అనుకుంటున్నారు. హాయ్ మేడం. హాయ్ అండి. నమస్కారం. నమస్తే అండి. H5 న్యూస్ ఛానల్ నుండి వచ్చామండి. ఓకే అండి, నమస్తే అండి. మీ పేరు, మీరేం చేద్దాం? మాది కమన్పూరు గ్రామము, కొత్తపల్లి మండల్, కరీంనగర్ జిల్లా అండి. నా పేరు సిరిపురం లావణ్య నాగప్రసాద్ అండి. నేను వచ్చేసి అంటే గతంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అండి, జిల్లా జనరల్ సెక్రటరీ అండి. మీరు గ్రామానికి గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను గెలిస్తే గ్రామంలో చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. నేను మా గ్రామాన్ని ఒక అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనుకుంటున్నాను. నా గ్రామ ప్రజలు నా గ్రామం అభివృద్ధి ముఖ్యమని నా గ్రామాన్ని ఒక బంగారు బాటలో చూడాలని అనుకుంటున్నానండి. మీరు ఇప్పుడు సర్పంచ్గా చేద్దాం అనుకుంటున్నారు. మొదటి కారణం ఏంటి? మీరు సర్పంచ్గా నిల్చోవడానికి ఒకటి ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటాము. మీ మొదటి కారణం ఏంటి? అంటే గత సర్పంచ్లతో పోల్చుకుంటే నేను అప్పుడు ఒక ఓటర్నే. నేను అప్పుడు అందరినీ ఓటేసి గెలిపించుకున్న వాళ్ళమే. అప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు. వాళ్ళ అంటే ప్రజల మాటలు ఎట్లా అనిపిస్తున్నాయి అంటే నాకు చెవులలో వాళ్ళు ఏం చేస్తలేరు, వీళ్ళు ఏం చేస్తలేరు. అరే నేను ఎందుకు వాళ్ళు చేయలేని పనులు నేను ఎందుకు చేయకూడదు? వాళ్ళకు బదులు నేను మా ప్రజలు నిత్యం ప్రజలలో ఉండి వాళ్ళు చేయలేని పనులన్నీ నేను చేసి మా గ్రామ అభివృద్ధి కోసానికి నేనెందుకు పోరాడకూడదు అని ముందుకొచ్చినా అండి. ఇక్కడ ఉన్న రహదారులైనా, లైట్స్ అయినా, వీధి లైట్లైనా, డ్రైనేజ్లైనా సమస్యలు ఎలా ఉన్నాయి? చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు వీధి లైట్లైనా, రోడ్స్ అయినా, వాటర్ అయినా, ముఖ్యంగా మురికి కాలువలండి. నీరు కోసానికి అంటే అటు గుట్టల సైడు ఇండ్లు అవి ఇవి ఉన్నాయండి. ముఖ్యంగా నీరు, రోడ్లు, లైట్స్ కోసానికి బాగా ఇబ్బంది ఉంది. నా లక్ష్యం ఏంటంటే గెలిచిన తర్వాత ముఖ్యంగా రోడ్స్, లైట్స్, మంచినీరు సౌకర్యం కోసానికి నేను ముందుండి చేయాలనుకుంటున్నానండి. గ్రామంలో మహిళా భద్రత గురించి మీరు ఎలా మాట్లాడతారు? గ్రామంలో మహిళలు అంటే చాలా బాధాకరం అండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పాపం వాళ్ళకి సౌకర్యాలు లేక బయట ఊర్లకి పనికి వెళ్ళడమే కాకుండా అన్నీ చేస్తున్నారు. కానీ నాకు ఒక ఆలోచన ఏంటంటే నా ఊళ్ళో మహిళలు, నా గ్రామంలో మహిళలు అంతా పనికి వెళ్ళకుండా ఇక్కడే ఒక ఉపాధి అంటే సరే ఒక బుట్టలు అల్లడమా, లేకపోతే చాయ్ కప్స్ తయారు చేయడమా, అట్లాంటి కొన్ని అక్కలక్కడ పెట్టి వాళ్ళకు బయట ఉపాధి కాకుండా నా గ్రామంలో నేనే అట్లా వాళ్ళకు ఉపాధి కల్పించాలని అనుకుంటున్నానండి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం చేయాలనుకుంటున్నానండి, వాళ్ళు ఆడ కానీ మొగ కానివ్వండి ఎవరికైనా పుట్టిన తర్వాత 25 days లోపు ఒక 5,000 వాళ్ళకి డిపాజిట్ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ పాఠశాలలు ఉన్నాయి, కేంద్రాలు ఇలా ఉన్నాయి కదా, పాఠశాలలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి. దానికి మీరు ఎలా స్పందిస్తారు? అవునండి, చాలా పాఠశాలలు, వైద్యశాలలు కూడా మాకు బాగా లేవండి. అవి నేను నేను వెళ్ళి కనుక్కోవడం కూడా జరిగింది. పాఠశాలలు దారుణంగా ఉన్నాయి. ఓకే, నేను ఒక లక్ష్యంగా ముందుకు వస్తున్నా. ప్రజలు నన్ను ముందుండి నడిపిస్తున్నారు. ఆ పాఠశాలల అభివృద్ధి, పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళకుండా మా కమన్పూర్ గ్రామంలో ఇక్కడే మంచి స్టడీ ఏర్పాటు చేయాలనుకుంటున్నానండి. ఓకే అండి, మీరు రైతులకు ఏ విధంగా సాయం చేస్తారనుకుంటున్నారు? రైతులు ఇక్కడ మీకు ఉన్న రైతులకు మీరు ఎలా సాయం చేయాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారండి. ఆ యూరియా అయినా, సబ్సిడీ అయినా వాళ్ళకు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడ కూడా పంటల నష్టం, వాతావరణంతో పంటల నష్టం అవన్నీ చాలా జరుగుతున్నాయనండి. అవన్నీ నా వంతు నేను చేయగల సహాయం వాళ్ళకు దగ్గరుండి నేను చూసుకుంటా అని చెప్తున్నాను. మీ నాయకత్వం వచ్చాక ఈ గ్రామం ఎలా మారిపోతుంది? ఓకే అండి, చాలా బాగుంది. నేను అంటే గతంలో మా హస్బెండ్ ఇట్లా చేసిర్రు, ఎంపీటీసీ వార్డు మెంబర్ చేసి ఓడిపోయారు. కానీ నేను ఒక జిల్లా జనరల్ సెక్రటరీ అయినా, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన నేను
అందులో ఉండి కూడా నా గ్రామంలో మహిళలకు అయినా వేరే వాళ్ళకైనా సీఎం రిలీఫ్ ఫండ్స్ అందించడం ఎనీ టైంలో వాళ్ళు ఫోన్ చేస్తారు, అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, అక్క చెల్లె నాకు ఈ ప్రాబ్లం ఉంది, అమ్మ తల్లి నాకు ఈ ప్రాబ్లం ఉంది. వాళ్ళకు ముందుండి నేను అడిగేసి అది రాత్రి 1 గంట 12 గంటలైనా సరే వాళ్ళకు ఉండి నేను సహాయం చేయగలుగుతున్నానండి. చివరిగా ఒక మాట, మీరు ఇప్పుడు చివరిగా ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ నుంచి వచ్చే నమ్మకం ఏంటి వాళ్ళకు? అంటే మన మేడంని గెలిపిస్తే మనకి ఈ నమ్మకం మనకు జరుగుతుంది అని గట్టిగా గ్రామ ప్రజలు అందరూ అనుకుంటారు కదా, మీరు అలా చివరిగా ఏమనుకుంటున్నారు? నేను చెప్పేది ఒక్కటే అండి, నన్ను నడిపిస్తుంది నా వెనుకుండి నా ప్రజలే. వాళ్ళు అక్క నిల్చొని నువ్వు ఉండాలి మాకు ధైర్యం, మీరే నా ధైర్యం అని అంటే నేను వచ్చిన వాళ్ళ నమ్మకంతోనే నేను ఉంటున్నా. వాళ్ళకి భరోసా అయినా నేను ఏదైనా ఒకటే చెప్తున్నా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి ఎలాంటి బాధలున్నా అందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లా ఉండి వాళ్ళ సమస్యలు అన్నీ తెలుసుకుంటాం. అంతేకాకుండా ఒక్కటి చెప్తున్నానండి, నేను గ్రామ సభలో ఉన్న లేడీస్ అందరు ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాము. నా భర్త కూడా నా వెనుక ఉండొద్దు, అక్కడ సీట్లో నేనే ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల కోసం కొట్లాడాలి, వాళ్ళ పెద్దరికం అంటూ ఏమీ ఉండకూడదు. అక్కడ ప్రజల కోసం నిరంతరం నేనే ఉండాలి, నేనే కొట్లాడాలి. అంతేకాకుండా నాకు ఒకవేళ నేను గెలిచిన తర్వాత పంచాయత్ నా జీతం కూడా నా గ్రామ అభివృద్ధి కోసానికి నా ప్రజల కోసానికే రూపాయి తీసుకోకుండా వాళ్ళ కోసానికే ఇవ్వాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ లావణ్య గారు. లావణ్య గారి దగ్గర ఉన్న పక్కన ఒక మన గంగా గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే నా గంగా. నమస్తే. చెప్పండి, మీకు మేడం ఎలా సాయం చేస్తుంది అని మీకు నమ్మకం ఎలా ఉంది? గెలిస్తే మాకు సాయం చేస్తుందని మేము అనుకుంటున్నారా లేకపోతే చేస్తుంది అని చెప్తున్నారా? మాకు చేస్తుందని చెప్తున్నాను. ఇప్పటికీ మేడం మీకు ఏమైనా సహాయం చేశారా? చేసిర్రు. అప్పుడు మేము ఉన్నా కూడా ఏదో ఒకటి మాకు సహాయం చేసిర్రు. ఇక్కడ ఉన్నా కూడా మేము సమృద్ధిలో ఉన్నా కూడా ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటుంది. ఆమె మాతో కలిసిమెలిసి ఉంటుంది కూడా. ఓకే, ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారు, తనతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మేడం నమస్తే అండి, చెప్పండి మన లావణ్య గారు మీకు ఏం సహాయం చేద్దాం అనుకున్నా? మీరు ఏం నమ్మి మేడం దగ్గరికి వచ్చి మీరు మేడాన్ని వెనుక నుండి మేడం మేము ఉన్నాము మీరు నడవండి అని ఎలా చెప్తున్నారు? అవును, మాకు ఇంతకు ముందు కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్లో మాకు అక్క ఏ టైంకి ఫోన్ చేసినా కూడా దాంట్లో సహాయం చేసింది. ఇప్పుడు మోరీలు కానీ డ్రైనేజ్ దేనికైనా కూడా సహాయపడుతుందని మాకు నమ్మకం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంది, దానికి కూడా మాకు బోర్ వేయిస్తా అట్లా ఇట్లా అని మాకు చెప్పింది అక్క. అట్లా అని చెప్పి మాకు నమ్మకంతో మేము గెలిపిస్తామని అనుకుంటున్నాం. ఓకే, చూస్తూనే ఉన్నారు కదా, చూడండి మన H5 న్యూస్ ఛానల్.